విచిత్ర పుష్పం 3వ భాగం. సముద్ర తీరంలోని గ్రామాలు నేలమట్టమైపోవటానికి కారణం ఫలానా అని తెలియదు. అసలు ఏం జరిగిందో ఎవరికి అంతుపట్టలేదు. ఆ రాత్రంతా ఎప్పటిలాగే ప్రశాంతంగా గడిచింది. వర్షం కురియడం కానీ సముద్ర కెరటాలు పొంగటం కానీ జరగలేదు. తెల్లవారి లేచి చూసేసరికి చిన్న పెద్ద ఇళ్లన్నీ నేలమట్టమై కనిపించాయి. ఏం జరిగిందో అని తలకొక విధంగా ఊహించుకుంటూ అక్కడ ఉంటే తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చునని భయంతో గ్రామ ప్రజలు చెట్టుకొకరు పుట్టుకొకరుగా పరుగులు తీశారు. అలా పారిపోయి వచ్చిన వారు కొందరు రాజధాని నగరం చేరారు. నగర సింహద్వారం వద్ద ఉన్న కాపలా భటులు ఈ విషయాన్ని సేనాధిపతికి తెలియజేశారు. సేనాధిపతి ఆజ్ఞానుసారం వాళ్లను సైనికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తీసుకువెళ్లారు. శరణార్థులు కొందరు ఆలయ ప్రాంగణాల్లోనూ మరికొందరు వసంతోత్సవాలు జరిగిన మైదానంలోనూ ఆ రాత్రి గడిపారు. యువరాణి ప్రియంవద తన చెలికత్తెలతో కలిసి రాజప్రాసాదంలో ఏ భాగాన్ని శరణార్థులైన స్త్రీలకు పిల్లలకు కేటాయిస్తే బాగుంటుందో పరిశీలించి ఆ భాగాన్ని ఖాళీ చేయించి సిద్ధం చేయించేసరికి అర్ధరాత్రి దాటింది. తెల్లవారగానే రాజు ప్రతాపవర్మ సేనాధిపతి గంభీరసింహుడితో కలిసి శరణార్థులుగా వచ్చిన ప్రజలను పరామర్శించడానికి వెళ్ళాడు. రాజును చూడగానే ప్రజలు ఇల్లు వాకిలి గొడ్డు గోవ అంతా వదిలి కట్టుబట్టలతో పారిపోయి వచ్చాము. మహారాజా, తిరిగి వెళ్లాలన్నా భయంగా ఉన్నది. తిరిగి వెళ్ళినా మా ఇళ్లన్నీ నాశనం కాకుండా ఉంటాయన్న నమ్మకం లేదు. ఏ నిమిషాన ఎటువంటి ఆపద ముంచుకు వస్తుందో తెలియదు అన్నారు దీనంగా. మీకు రక్షణ కల్పించే బాధ్యత నాది. మీ ప్రాణాలకు గాని ఆస్తిపాస్తులకు గాని ఎటువంటి హాని రాదు. మీరు నిశ్చింతగా ఉండండి అని రాజు వాళ్లను ఆప్యాయంగా ఓదార్చి సేనాధిపతి గంభీరసింహుడికేసి చూశాడు. నిన్ననే మన సైనికులు కొందరిని దక్షిణ ప్రాంతానికి పంపాను. ఎటువంటి ఆపద వచ్చినా ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా వెళ్లారు. గ్రామస్తులు వదిలి వచ్చిన ఇళ్లను ఆస్తిపాస్తులను చెక్కు చెదరకుండా రక్షించే బాధ్యత కూడా మన సైనికులకు అప్పగించాను. వంతుల వారీగా అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కొందరిని, సాయంకాలం నుంచి తెల్లవారేదాకా మరికొందరిని కాపలా ఉంచడానికి ఏర్పాట్లు చేశాను ప్రభు. అందుకు కావలసినంత మంది సైనికులను పంపాను. కాబట్టి వీళ్ళు తమ ఇళ్ల భద్రత గురించి బెంగపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు సేనాధిపతి. అలాగా అన్నాడు రాజు సంతోషంగా. మరొక శుభవార్త ప్రభు. శరణార్థులుగా వచ్చిన స్త్రీల కోసం పిల్లల కోసం యువరాణి రాజప్రాసాదంలోని పడమటి దిశ భాగాలను కేటాయించారు. స్వయంగా అక్కడ ఏర్పాట్లన్నీ చూసి యువరాణి నిద్రపోవటానికి అర్ధరాత్రి దాటిందని పరిచారికలు నాకు తెలియజేశారు అన్నాడు సేనాధిపతి. పేదలకు సాయపడాలనే పరోపకార బుద్ధి ప్రియంవదకు బాల్యం నుంచే ఉన్నది. సరే, అక్కడి ఏర్పాట్లు ఎలా ఉన్నవో వెళ్ళి చూద్దాం అన్నాడు రాజు సంతోషంగా. చిత్తం ప్రభు అని సేనాధిపతి రాజు వెంట నడిచాడు. రాజు సేనాధిపతి రాజప్రాసాదం పడమటి భాగాన్ని చేరేసరికి అక్కడ స్త్రీలు పిల్లలు వరుసలు వరుసలుగా కూర్చుని ఉన్నారు. వాళ్ల ముందు ఆకులు పరిచి ఉన్నాయి. కొంతసేపటికి యువరాణి ప్రేమవద వెంట వచ్చిన పరిచారికలు పాత్రల్లో తెచ్చిన భోజనం అందరికీ వడ్డించారు. అందరూ చాలా సంతోషంగా భోజనం చేస్తున్న దృశ్యం చూసిన రాజు పరమానందం చెంది, ప్రియమ్మద, నీ ఔదార్యం మెచ్చుకోదగినది. బాధలతో ఉన్న వాళ్లను ఆదుకోవడంలోనే మానవ జన్మకు సార్థక్యం లభిస్తుంది. ఆ విషయం గ్రహించిన నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉన్నది. నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈ పేద ప్రజలు నీ మేలును చిరకాలం గుర్తుంచుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు ఇప్పటిలాగే వాళ్ల అవసరాలన్నీ చూసే ముఖ్యమైన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. యువరాణి సరే అన్నట్టు చిరునవ్వుతో తల ఊపుతూ, మీకు ఇక్కడి విచారమేమీ వద్దు నాన్న. ఇక్కడి వాళ్లకు ఎటువంటి కొరత లేకుండా చూసుకునే బాధ్యత నాది.
మిగతా చోట్ల ఉన్న శరణార్థులను గురించి మీరు ఆలోచించండి అన్నది వినయంగా. రాజు సేనాధిపతి అక్కడి నుంచి బయలుదేరి రాజప్రాసాదం ప్రధాన భవనం సమీపిస్తుండగా 4 సైనికులు ఎదురుపడ్డారు. వాళ్ళెందుకో ఆందోళన చెందుతున్నట్టు కనిపించారు. ఏమిటి అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడిగాడు సేనాధిపతి. నిన్న దక్షిణ ప్రాంతాలకు వెళ్లిన మన సైనికుల జాడా కనిపించడం లేదు ప్రభు అన్నారు సైనికులు. ఏమయ్యారు అని అడిగాడు సేనాధిపతి కోపంగా. ఆ సంగతి చెప్పడానికి కూడా అక్కడెవరూ లేరు. ఈరోజు ఉదయం మన సైనికులు అక్కడికి చేరేసరికి ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉన్నది. మరికొన్ని గ్రామాలు నేలమట్టమై ఉన్నాయి అన్నారు సైనికులు. ఉదయం వెళ్లిన సైనికులు తిరిగి వచ్చారా, అక్కడే ఉన్నారా అని అడిగాడు సేనాధిపతి. 3 సైనికులు వచ్చి ఆ విషయం తెలియజేసి వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ల వెంట మన దళనాయకుడు వీరసింహుడు కూడా వెళ్ళాడు అన్నారు సైనికులు. అలాగా, వీరసింహుడు రాగానే నన్ను చూడమని చెప్పండి అన్నాడు సేనాధిపతి. చిత్తం ప్రభు అని సైనికులు వెళ్ళిపోయారు. మరిన్ని ఇళ్ళు నేలమట్టమయ్యాయని తెలిస్తే ఇక్కడున్న వాళ్ళు మరింత హడలిపోగలరు. ఆ విషయాన్ని మన మధ్య ఉంచుదాం. సముద్ర తీరానికి వెళ్లిన దళనాయకుడు తిరిగి రాగానే బహుశా మన సైన్యాన్ని అక్కడికి నడిపించవలసి రావచ్చు. కాబట్టి సైన్యాన్ని సిద్ధంగా ఉంచడం అవసరం అన్నాడు రాజు. అలాగే చేద్దాం ప్రభు, దళనాయకుడు రాగానే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి సేనాధిపతి బయలుదేరాడు. సైనికులతో పాటు సముద్ర తీరానికి వెళ్లిన దళనాయకుడు ఆ రోజు సాయంకాలానికి హడావిడిగా తిరిగి వచ్చి సేనాధిపతికి నమస్కరించాడు. ఏమిటలా బిక్కమొహంతో ఉన్నావు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని వచ్చావా అని అడిగాడు సేనాధిపతి. అంతా వింతగా ఉన్నది ప్రభు. నిన్న వెళ్ళిన మన సైనికులు సముద్ర తీరం చేరుకున్నారనటంలో సందేహం లేదు. ఎందుకంటే వారి అడుగుజాడులు స్పష్టంగా కనిపించాయి. వాళ్ళు అక్కడ చేరుకున్న తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. చెప్పడానికి అక్కడ ఒక్క పెట్ట కూడా లేదు అన్నాడు దళనాయకుడు. ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశం అని అడిగాడు సేనాధిపతి. సముద్ర తీరంలోని సైనికులందరూ ఒకే చోట ఉండకుండా వాళ్లను 3 జట్లుగా విడదీశాను. మొదటి జట్టు సముద్ర తీరంలో ఉంటుంది, రెండవ జట్టు వాళ్లకు కూతవేటు దూరంలో ఉంటుంది, 3వ జట్టు ఇంకా యువతల ఉంటుంది. 3 జట్లకు మధ్య సమాచారం అందుతూనే ఉండే విధంగా అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించి వచ్చాను. తమరు అనుమతించినట్టయితే తెల్లవారుగానే నేను ఒకసారి స్వయంగా అక్కడికి వెళ్ళి సమాచారం తెలుసుకుని వచ్చి మీకు తెలియజేస్తాను అన్నాడు దళనాయకుడు. శభాష్, అలాగే చెయ్యి అని చెప్పి సేనాధిపతి రాజభవనానికి వెళ్ళి రాజుకు విషయం తెలియజేసి అక్కడి నుంచి శరణార్థుల శిబిరాలకు వెళ్ళాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహార పానీయాలకు కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. రాజభటులే కాకుండా నగర ప్రజలు కూడా వాళ్లకు సాయపడటం చూసి సేనాధిపతి ఎంతో సంతోషించాడు. మరునాడు తెల్లవారుతూ ఉండగా దళనాయకుడు వీరసింహుడు సేనాధిపతి ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే సేనాధిపతి, అప్పుడే వెళ్ళి వచ్చావా, ఎలా ఉన్నది పరిస్థితి అని అడిగాడు. చాలా భయానకంగా ఉన్నది ప్రభు. నేను బయలుదేరుతూ ఉండగా అక్కడి సైనికులు కొందరు వచ్చి చెప్పారు, ఆ రాకాసి మృగం మళ్ళీ వచ్చిందట అన్నాడు దళనాయకుడు. రాకాసి మృగమా అన్నాడు సేనాధిపతి అమిత ఆశ్చర్యంగా. అవును ప్రభు, సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సముద్రం నుంచి పర్వతాకారంలో ఒక రాకాసి మృగం పైకి రావటం సైనికులకు కనిపించిందట. అది నేల మీద నడుస్తున్నదో లేక గాలిలో అలా తేలుతున్నదో తెలియలేదట. అయితే అది తన తలను అటూ ఇటూ ఆడిస్తూ మెల్లగా కదులుతున్న కొద్దీ దాని కాళ్ల కింద ఇళ్లలోని మనుషులు, చెట్లు సర్వం అలాగే భూమిలోకి దిగిపోయాడట. అయితే అది ఏమాత్రం శబ్దం చేయకుండా భీకరమైన తలను అటూ ఇటూ ఆడుస్తూ ఉత్తర దిశగా కదిలిపోయిందట. సముద్ర తీరంలో ఉన్న మన సైనికులు దాని పాదాల కింద పడి అలా నేలలోకి కూరుకుపోయారట. వాళ్లకు కొంత దూరంలో నిలబడిన మిగతా సైనికులు ఆ ప్రాణిని
వెనక నుంచే చూశారు కానీ దాని ముఖం చూడలేదు. అక్కడి నుంచి భయభ్రాంతులై పారిపోయి వచ్చారు అన్నాడు దళనాయకుడు. అది ఎలాంటి రాకాసి మృగమై ఉంటుంది? అది ఉత్తర దిశగా ఎందుకు వెళ్ళింది అన్నాడు సేనాధిపతి మనసులో అనుకుంటున్నట్టు. అవును ప్రభు, మన సైనికులు దాన్ని ఎదుర్కొని ఉంటే వాళ్ళు కూడా దాని పాదాల కింద పడి భూమిలోకి కూరుకుపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు భయపడి తిరిగి రావటం వల్లే దాని విషయం మనకు తెలిసింది అన్నాడు దళనాయకుడు నెమ్మదిగా. సేనాధిపతి కొంతసేపు మౌనంగా ఆలోచించి, సరే, అదే ఉత్తర దిశగా వెళ్ళిందంటున్నావు. అది సముద్రం నుంచి రావటం వల్ల తెల్లవారేలోగా మళ్ళీ సముద్రం చేరి ఉంటుందనే భావిస్తున్నాను. ఉత్తర దిశకు మన సైనికులు కొందరిని పంపు. అక్కడ ఏదైనా ప్రమాదం వాటిల్లి ఉండవచ్చు. దక్షిణ సముద్ర తీరంలో కాపలాను యథాప్రకారం కొనసాగించు. నిన్న రాత్రిలాగే సైనికులను 3 జట్లుగా విడదీసి కాపలా ఉంచు. ఆ రాకాసి మృగం గురించి మరేదైనా విషయాలు తెలిస్తే వెంటనే వచ్చి చెప్పు. నేను ఈ విషయం రాజుకు చెప్పి వస్తాను. ఈ అపాయం నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనకున్నది అన్నాడు సేనాధిపతి. ఇంకా ఉంది.